అంటున్నారు. సరే, హిందువులు పాటిస్తారో ఆర్ఎస్ఎస్ ఏం కోరుకుంటుందో బీజేపీ ఏం కోరుకుంటుందో స్క్రీన్ పైన పెట్టని చూడండి. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించి దాన్ని పార్లమెంట్ లో ప్రతిపాదించి అందరు దానికి ఆమోదముద్ర తెలిపినప్పుడు వీళ్ళు ఏమంటారంటారు తెలుసా? ద ఆర్ఎస్ఎస్ బిలీవ్ దట్ మనుస్మృతి షుడ్ బి ద బేసిస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ హమర ప్రసాద్, ఈ ధర్మమార్గం భాస్కరరాజు, లలిత్ కుమారు, ఎంవిఆర్ శాస్త్రి, కౌండిన్య, వీర్రాజు, కాశీరాజు వీర్రాజు వాళ్ళు అందరూ అనిల్ కుమార్, శివకుమార్ అందరూ మాట్లాడుతూ మనుస్మృతి నుండే రాజ్యాంగం ఏర్పడిందని చెప్పి మాట్లాడారు కదా. మీరు జాగ్రత్త వినండి. మనుస్మృతి నుంచే రాజ్యాంగం ఏర్పడింది, మనుస్మృతిలో నుంచి అంబేద్కర్ తీసుకుని రాజ్యాంగం పెట్టాడని చెప్పారు కదా. పచ్చి అబద్ధం. నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన పెట్టింది ద ఆర్గనైజర్ November 30, 1949 ఇష్యూలోంచి, ప్లస్ మళ్ళా ఆర్ఎస్ఎస్ మౌత్ పీస్ ఆర్గనైజర్ January 11, 1950 వాళ్ళ పత్రికలో నుంచి. ఆర్గనైజర్ అనేది ఆర్ఎస్ఎస్ యొక్క పత్రిక. ఇప్పుడు మనకి ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి ఎట్లనో ఆర్ఎస్ఎస్ వాళ్ళకు ఆర్గనైజర్ అనేది పత్రిక. వాళ్ళ సంస్థ యొక్క కార్యకలాపాలు, వారి యొక్క ఆలోచన విధానము, వారి యొక్క ఐడియాలజీకి సంబంధించిన విషయాలు అన్ని ఈ ఆర్గనైజర్ పత్రికలో పబ్లిష్ చేస్తారు వాళ్ళు. ఇందులో స్పష్టంగా ఏం చేస్తున్నాడు? ద ఆర్ఎస్ఎస్ బిలీవ్ దట్ మనుస్మృతి షుడ్ బి ద బేసిస్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ కాల్ డాక్టర్ అంబేద్కర్ ఆల్ కైండ్స్ ఆఫ్ నేమ్స్ ఫర్ నాట్ ఫాలోయింగ్ ద ఏన్షియంట్ టెక్స్ట్. Ramachandra Guha says a letter published in the RSS mouthpiece organizer on January 11, 1950. మళ్ళీ ఏమంటున్నారంటే అంబేద్కర్ కెనాట్ బి కాల్డ్ ద మోడర్న్ మను. The Indian constitution, which is appreciated world over for its progressive content, was a disappointment for the RSS. The worst about the new constitution of Bharat is that there is nothing Bharatiya about it. The drafts of the constitution have incorporated in it elements of British, American, Canadian, Swiss and sundry other constitutions, but there is no trace of ancient Bharatiya constitutional laws, institutions, nomenclature and phraseology in it. But in our constitution, there is no mention of the unique constitutional development in ancient Bharat. Manu's laws were written long before Lycurgus of Sparta or Solon of Persia. To this day, his laws, as enunciated in the Manusmriti, exert the admiration of the world and elicit spontaneous obedience and conformity. But to our constitutional pundits, that means nothing. స్పష్టంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు తమ ఆర్గనైజర్ పత్రికలో భారత రాజ్యాంగం ప్రవేశపెట్టినప్పుడు అంబేద్కర్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ మనుస్మృతిలో నుంచి ఏమి తీసుకోలేదు. భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ప్రవేశపెట్టారు కదా, అందులో భారతీయత అనేది ఏమీ లేదు, అదంతా బ్రిటిష్, అమెరికన్, కెనడియన్, స్విస్ సన్రే అదర్ కాన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకొని నిర్మించారు. భారతదేశానికి సంబంధించిన ధర్మశాస్త్రాలను అంబేద్కర్ తీసుకోలేదు, కన్సిడర్ చేయలేదని స్పష్టంగా రాస్తున్నారు. వీళ్ళు వాట్సాప్ యూనివర్సిటీ శిష్యులు వచ్చి అంబేద్కర్ మనుస్మృతిలోని తీసుకొని రాశారని చెప్పి చెప్తున్నారు. అందుకే మనం అంటాము భారత రాజ్యాంగానికి ఇండైరెక్ట్ గా బైబులే ఆధారము. ఎందుకంటే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, అమెరికన్ కాన్స్టిట్యూషన్, కెనడియన్ కాన్స్టిట్యూషన్, స్విస్ కాన్స్టిట్యూషన్ ఇవన్నీ కూడా బైబుల్ బేస్డ్ నిర్మింపబడిన కాన్స్టిట్యూషన్స్. మనం ప్రతిదీ చెప్తాము. లా స్టూడెంట్స్ కి కాన్స్టిట్యూషన్ సబ్జెక్ట్ బుక్స్ బుక్ లో రాసి ఉంటుంది, ఇది ఏ కంట్రీ నుంచి తీసుకున్నారు, ఇది ఏ కంట్రీ నుంచి తీసుకున్నారు. మనం ఆ కంట్రీ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారని పరిశోధిస్తే బైబుల్లోనే ఉంటుంది. అందుకే ఘంటాపదంగా చెప్పొచ్చు భారత రాజ్యాంగము ఇండైరెక్ట్ గా బైబుల్ నుండి తీసుకొని నిర్మించారని చెప్పేసి. బైబుల్ భారత రాజ్యాంగ నిర్మాణానికి చాలా దోహదపడిందని చెప్పి. అందుకు వీళ్ళకి మంట, అందుకే ఏడుస్తారు భారత రాజ్యాంగం అంటే. పైకి మాత్రం అంబేద్కర్ని పొగుడతారు, భారత రాజ్యాంగం మేము అనుకూలము, భారత రాజ్యాంగం ప్రకారం జీవిస్తున్నాం అంటారు. కానీ వాళ్ళ లోపట ఇది కుతంత్రం వాళ్ళది. ఇంత ఏడుస్తారు లోపట. నెక్స్ట్ అంబేద్కర్ గారు వీళ్ళు అదే వీడియోలో మాట్లాడుతూ నలుగురికి మాట్లాడుతూ స్త్రీకి చాలా గౌరవం ఇస్తాం, మేము ఇచ్చినంత గౌరవం ఎవరు ఇవ్వరని చెప్పేసి మాట్లాడారు. అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్ ప్రవేశపెట్టినప్పుడు దాన్ని పాస్ అవ్వనీయకుండా అడ్డుపడ్డారు వీళ్ళు. చూడండి, the RSS not only opposed the bill but organized protests across the country
Ramchandra Guha, in his book India After Gandhi, writes the Rashtriya Swayamsevak Sangh threw its weight behind the agitation on 11 December 1949. The RSS organized a public meeting at the Ramlila grounds in Delhi where speaker after speaker condemned the bill. One called it an atom bomb on Hindu society. The RSS was against the bill that empowered the Hindu women because their favorite book, the Manusmriti, had the following descriptions of women. హిందూ కోడ్ బిల్ ప్రవేశపెట్టినప్పుడు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించింది. ఈ రోజు వచ్చేసి మన ముందట ముసలి కన్నీరు కారుస్తారు. స్త్రీకి ఇంత గౌరవం ఉంది, అంత గౌరవం ఉంది మా గ్రంథాల్లో, మేము ఇంత గౌరవిస్తాం అంత గౌరవిస్తాం అని చెప్పేసి. వీళ్ళంతా మనుస్మృతిని ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్న స్క్రీన్ మీద కంటే మనం తీసుకురావట్లేదు స్క్రీన్ మీదకి. వీళ్ళు మెల్లగా ప్రజల్లోకి కపటంగా మనుస్మృతిని జొప్పిస్తున్నారు. మనుస్మృతి మీద ఉన్న దురభిప్రాయాన్ని తొలగించి మనుస్మృతి మీద సదాభిప్రాయం కలిగేలా ప్రజలను మనుస్మృతి వైపు తిప్పితే మెల్లమెల్లగా భారత రాజ్యాంగ స్థానంలో మనుస్మృతిని ప్రవేశపెట్టి మనుస్మృతి ఆధారంగా భారతదేశాన్ని పరిపాలించాలని ఒక కపట ఆలోచనల వెళ్ళి. ఇది ఆర్ఎస్ఎస్ యొక్క ద్వంద్వ స్వభావం. మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ డబుల్ స్టాండర్డ్. బయటికి ఒకటి కనపడుతుంది, లోపల ఒకటి చేస్తుంది. అది మీకు ఉదాహరణ నేను చెప్తాను చూడండి, స్క్రీన్ పైన పెట్టాను. ఎక్కడెక్కడైతే భారతదేశంలో బాంబులు పేలాయో ప్రతి దానికి ఆర్ఎస్ఎస్ హస్తం ఉంటుంది. అవసరమైతే వాళ్ళే ముస్లిం వేషం ధరించుకొని ముస్లిం లాగా బాంబులు పేలుస్తారు. మీకు చూడండి, మీకు స్క్రీన్ పైన పెట్టాను. ఇది సదానంద్ దామోదర్ సాప్రే परम वैभव के पथ पर सुरुचि प्रक्षण दिल्ली 1997 पेज नंबर 86. स्वयं सेवक्स had posed to have adopted Musalman religion in order to gain the confidence of Delhi Muslim League for knowing their conspiracies. Sushara, what this Swayam Sevaks impersonating as Muslims on the eve of the independence were doing was made clear by none other than Dr. Rajendra Prasad, who later became first president of the Indian Republic, in a letter to the first Home Minister of India, Sardar Patel, on 14 March 1948. రాజేంద్ర ప్రసాద్ ఈ విధంగా రాస్తున్నారు, ఈ స్వయం సేవకులు ముస్లిం దుస్తులు ధరించి ఇండిపెండెన్స్ సాయంకాలం ఏం చేస్తున్నారని చెప్పేసి. ఐఎమ్ టోల్డ్ దట్ ఆర్ఎస్ఎస్ పీపుల్ హ్యావ్ ఎ ప్లాన్ ఆఫ్ క్రియేటింగ్ ట్రబుల్. దే హ్యావ్ గాట్ ఎ నెంబర్ ఆఫ్ మెన్ డ్రెస్డ్ యాజ్ ముస్లిమ్స్ అండ్ లుకింగ్ లైక్ ముస్లిమ్స్ who are to create trouble with the Hindus by attacking them and thus inciting the Hindus. Similarly, there will be some Hindus among them who will attack Muslims and thus incite Muslims. The result of this kind of trouble among us, the Hindus and Muslims, will be to create a conflagration. చూడండి, మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ ఇదే స్వభావం, మత కళలను సృష్టించాలా. ఎప్పుడెప్పుడైతే ఆర్ఎస్ఎస్ అధికారంలోకి వచ్చిందో బీజేపీని, అంటే ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ చిత్రం బీజేపీ ఎప్పుడెప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పుడప్పుడల్లా మత కళలు జరుగుతాయి భారతదేశంలో, లేదా ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో గొడవలు జరుగుతాయి, లేదా కాశ్మీర్లో గొడవలు జరుగుతాయి. అవి అడ్డం పెట్టుకొని ఎక్స్ప్లాయిట్ చేసి హిందూ మతం అనే సెంటిమెంట్ని రాజకీయ ఓట్ బ్యాంక్గా మరల్చుకొని అధికారంలోకి వచ్చింది బీజేపీ. మీరు చరిత్ర జగమెరిగిన చరిత్ర, నేను చెప్పేది కాదు, ఆడు చెప్పేది కాదు, ఈడు చెప్పేది కాదు, చరిత్ర చూడండి, తిరిగేయండి. బీజేపీ ప్రభుత్వం స్థాపించిన ప్రతి రాష్ట్రంలో దేశ సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసినా, స్టేట్ గవర్నమెంట్స్ బీజేపీ ఎక్కడెక్కడ ఫామ్ చేసినా కానీ మత కలహాలను సృష్టించి మతపరమైన రాజకీయం చేసి హిందూ మతం అనే సెంటిమెంట్ కార్డ్ ప్లే చేసి అధికారంలోకి వచ్చింది. అందరు చదువుకున్న వాళ్ళే కదా, కొద్ది గొప్ప జ్ఞానము ఆలోచించే తెలివి ఉంది కదా. భారతదేశ చరిత్ర ఈ 70 సంవత్సరాల్లో మన కళ్ళెదుట చరిత్రే కదా. చూడండి, ఎక్కడ మత కలహాలు జరిగినా ఆర్ఎస్ఎస్ దాని బ్యాకింగ్ ఉంటుంది, దాని వెనుక ఆర్ఎస్ఎస్ హస్తం ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ మనుధర్మశాస్త్రాన్ని ఈ హమారా ప్రసాద్ లాంటి ఒరిజినల్ అంబేద్కరైట్ మరియు ధర్మ మార్గ భాస్కర్ లాంటి ఒరిజినల్ అంబేద్కరైట్ రీసెర్చ్ స్కాలర్ మరియు లలిత్ కుమార్ లాంటి మేధావి వర్గానికి చెందినవాడు ఉపయోగించుకొని మనుధర్మశాస్త్రంలో ఈ ఆర్య సమాజం చెందిన మనుధర్మశాస్త్రం చూపిస్తూ మనుధర్మశాస్త్రం మంచిది, మనుధర్మశాస్త్రం మేలు చేసింది, మనుధర్మశాస్త్రం ఎటువంటి కీడు చేయలేదని చెప్పేసి డబల్ మైండెడ్ అనమాట. కుట్రపూరితంగా మనుధర్మశాస్త్రాన్ని అందరిలోకి జొప్పించి అందరికీ మనుధర్మశాస్త్రంపై
ఒక మంచి అభిప్రాయం కలిగేలా చేసి రాజ్యాంగాన్ని మెల్లగా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మెల్లగా పక్కకు తప్పించి మనుధర్మశాస్త్రం ప్రవేశపెట్టాలన్న కుట్రపూరితమైన ఆలోచన. మనుధర్మశాస్త్రాన్ని తగలబెట్టింది అంబేద్కర్ గారు. డిసెంబర్ 25, 1927 నాడు క్రిస్మస్ రోజు అంబేద్కర్ గారు మనుధర్మశాస్త్రాన్ని తగలబెట్టారు. అంబేద్కర్ గారే స్వయంగా మనుధర్మశాస్త్రం తగలబెట్టినప్పుడు ఈ ఒరిజినల్ అంబేద్కర్ ఇట్లా ఆలోచించాలి కదా, మరి అంబేద్కర్ గారు ఎందుకు తగలబెట్టారు అని. ఈరోజు అంబేద్కర్ గారిని కూడా విమర్శిస్తున్నారు. మనుధర్మశాస్త్రాన్ని ఎందుకు తగలబెడతారు, చదవకుండా, అందులో ఏముందో తెలుసుకోకుండా. అంబేద్కర్ గారు రీసెర్చ్ చేయకుండా ఏ పని చేయడు. ఆయన వాల్యూమ్స్ అవుతే అసలు ఈ మనిషి అసలు మనిషా లేకపోతే కంప్యూటర్ అనిపిస్తుంది. ప్రతి అంశం, భారతదేశానికి సంబంధించిన ప్రతి అంశం పైన రీసెర్చ్ చేశాడు. అంబేద్కర్ లాస్ట్కి ఏం చేశాడు, ఈ ఒరిజినల్ అంబేద్కర్ అటు ఒక కుల నాయకుడిగా, ఒక కుల రాజకీయ చేసే వ్యక్తిగా చిత్రీకరించి అంబేద్కర్ అంటే గాంధీ బెస్ట్ అని చెప్పేసి పోస్టులు పెడుతున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఆరాధించే గోల్వాల్కర్ ఏమన్నారో చూద్దాము. మళ్ళీ వీళ్ళు ఒరిజినల్ అంబేద్కర్ అయితే కదా, మరి అంబేద్కర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. నేను కంపారిటివ్ గా జస్ట్ బుల్లెట్ పాయింట్స్ పెట్టాను. గోల్వాల్కర్ మనుని పొగిడాడు, మనుస్మృతి కావాలన్నాడు. అంబేద్కర్ ఏం చేశారు, పబ్లిక్ గా మనుస్మృతిని తగలబెట్టారు. గోల్వాల్కర్ ఏమన్నారు, క్యాస్ట్ సిస్టమ్ కావాలి, క్యాస్ట్ సిస్టమ్ వల్లనే మా సొసైటీ నిలిచిందని చెప్పేప్పుడు అంబేద్కర్ గారు ఏమన్నారు, క్యాస్ట్ సిస్టమ్ సొసైటీని చిన్నభిన్నం చేస్తుంది, ఐక్యంగా ఉండటానికి క్యాస్ట్ సిస్టమ్ తోడ్పడదు, పనికిరాదని చెప్పేసి, ఒక సమాజం ఏకకృత్యమై ఉండటానికి క్యాస్ట్ సిస్టమ్ తోడ్పడదని చెప్పేసి క్యాస్ట్ సిస్టమ్ నిర్మూలించాలని చెప్పాడు. గోల్వాల్కర్ ఏమన్నాడు, ఉమెన్ హూ ఎంజాయ్ ఫ్రీడమ్ అండ్ ఈక్వాలిటీ ల్యాక్ ఇన్ వర్చ్ అని చెప్పేసి స్త్రీలకు పురుషుడితో సమానంగాను స్వాతంత్రం ఇవ్వకూడదని చెప్పేసి గోల్వాల్కర్ చెప్పాడు. అంబేద్కర్ ఏం చెప్పాడు, ప్రోగ్రెస్ ఆఫ్ ఏ కమ్యూనిటీ డిపెండ్స్ ఆన్ డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ ఆఫ్ ఉమెన్ అని చెప్పేసి, ఒక కమ్యూనిటీ అభివృద్ధి చెందాలంటే ఆ కమ్యూనిటీ ఉన్న స్త్రీలపైన ఆధారపడి ఉంటుందని చెప్పేసి, స్త్రీలకు సమాన హక్కులు కావాలా అని చెప్పి స్త్రీలకు కోసం, ప్రత్యేకించి స్త్రీల కోసం నిర్మించినదే హిందూ కోడ్ బిల్. దాన్ని వీళ్ళు అడ్డుకున్నారు. గోల్వాల్కర్ ఏమంటున్నాడు, ఫైట్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రిటిష్ అంటున్నాడు. అంబేద్కర్ ఏమంటున్నాడు, ఆల్ సిటిజన్స్ ఈక్వల్ అండ్ దేర్ షల్ బి నో రిలీజియస్ డిస్క్రిమినేషన్ అంటున్నాడు. మళ్ళీ గోల్వాల్కర్ ఏమంటాడు, మిషన్ ఇస్ టు ఎస్టాబ్లిష్ హిందూ రాజ్. అంబేద్కర్ ఏమంటాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందూ రాజు అనేది ఏర్పడకూడదు. ఆల్రెడీ చెప్పా, హిందూ రాజు అనేది ఏర్పడితే ఏమేమి జరుగుతుందని చెప్పేసి అంబేద్కర్ గారు భయపడ్డారో నిన్నే వివరించా. సో ఇప్పుడు చెప్పండి, వీళ్ళు మనుస్మృతి లేదు